హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మిరప తీయడానికి అయితే వచ్చాము. మేము ఏ విధంగా తీస్తామనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఉన్నాయా, ఇవైతే తీయాలి. ముదిరినవి ఇంకా లేతవి అయితే అలా ఉంచేయాలి. ఇంకా వారం పోయిన తర్వాత అయితే తీస్తే ఇంకా ముదిరి ఉంటుంది. ఇలా తీస్తాం మేమైతే ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే మేము తీస్తాము. దీన్ని మెల్లగా తీయాలి, లేకపోతే కొమ్మలు ఇరిగిపోతే మళ్ళీ ఉన్న పూలు పూస్తాయి కదా, అవి అయితే పోయావు. ఈ విధంగా అయితే తీస్తాము. ఇప్పుడైతే నా డబ్బు నిండిపోయింది, అందుకే సంచిలో ఇచ్చిపోతాం. వెళ్ళడానికి ఇంటికి వస్తే మళ్ళీ మార్చాలి. మిరపకాయలు తీయడానికి వస్తే అయితే ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం వస్తుంది. ఈ వర్షం కొంచెం తగ్గాక అయితే తీస్తాము. ప్రస్తుతానికైతే కాసేపు వర్షం తగ్గేదాకా అయితే గొడుగు ఎత్తి ఉందాము, తర్వాతనే మళ్ళీ తీస్తాము. ఇవైతే మేము మార్కెట్కి అయితే పంపిస్తాము. మార్కెట్ లేదా సంతలకి అయితే తీసుకెళ్ళి అమ్ముతాము. లేకపోతే ఎవరైనా ఊర్లో కొన్ని వాళ్ళు వచ్చేస్తాము. మేమైతే ఇవి మేము సొంతంగా పండించుకుంటాము. అలాగే ఈ మిరపకాయలతో పాటు కూడా కొన్ని ఇంకా వేరే పంటలు కూడా ఇతర పంటలు. అయితే మిరపకాయలు మొత్తం తీయడం అయితే అయిపోయింది. సంచులు నింపేసి పోతాము. మంచిగా బస్తాలు అయితే నిండిపోయి ఇక్కడైతే పోతాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.